ఇంతమందిని ఇక్కడ ఒక్క చోట చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ విమర్శిస్తూ ఏదైనా వీడియో చేసినప్పుడు దాని కింద వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూసి నాకు చాలా బాధగా అనిపించేది. ఎందుకు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మనం క్వశ్చన్ చేస్తే మనకు తోడు ఎవరు లేరా అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ప్రౌడ్గా చెప్తున్నాను, మీరు ఇంతమంది ఉన్నారు. అండ్ మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఒక చిన్న పద్యాన్ని చెప్పి ఇక్కడున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్కి అండ్ నీట్ విద్యార్థులకి, సిబిఎస్ఈ విద్యార్థులకి, ఎవరైతే 1 కోటి మంది బాధితులు ఉన్నారో ఆ 1 కోటి మంది బాధితులకి ఒక జర్నలిస్ట్గా మద్దతు తెలియజేయడానికి, వీడియోలో మీ కష్టాన్ని మాత్రమే కాదు గ్రౌండ్కి వచ్చి మీ వాయిస్ని కూడా మేము ప్రతిధ్వనించడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పడానికి ఒక చిన్న పద్యం ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి బలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి. ఈరోజు కాక్రోచ్లు అంటున్నారు. కాక్రోచ్లు ఏం చేస్తాయి? చీకట్లో ఉండి రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. మన రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థని బలవంతంగా తొక్కేస్తుంటే కాక్రోచ్లాగా కాదు, రేపొద్దున చలిచీమల్లాగా, ఒక బలమైన సర్పాన్ని చలిచీమల్లాగా ఇదే కాక్రోచ్లు మారుతారు. కబడ్దార్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ చలిచీమల్లాగా కమ్ముకొని వస్తున్నారు. ఈ వాయిస్లు బలపడతాయి. మనం ప్రజాప్రతినిధులు అంటాము. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులు అంటే ప్రజలందరూ కోరుకొని మీరు మాత్రమే మాకు ప్రతినిధిగా ఉండాలి అని చెప్పి మనం ఎన్నుకునే వ్యక్తులు. అందరం బయటకు వచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా మాకు వద్దు, మీరు ఫెయిల్ అయ్యారు, రిజైన్ చేయండి, మీరు ధర్మేంద్ర ప్రసాద్ కాదు అధర్మేంద్ర ప్రధాన్ కాదు అధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి కోట్లాది మంది ఈరోజు డిమాండ్ చేస్తున్నా కూడా హాయిగా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉన్నారు అంటే అది నేషన్స్ షేమ్. ప్రజాప్రతినిధులు కాదు అధికారంలో ఉండేది, ప్రజల్ని ప్రతిబింబించే గవర్నమెంట్ కాదు. ఈ గవర్నమెంట్ కూలిపోయే రోజులు దగ్గరకు వస్తాయి. ఇలాగే ఉంటే, తీరు మార్చుకోకపోతే. సో కాక్రోచ్ ప్రతి ఊర్లోనూ ఖచ్చితంగా మొదలవుతారు. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి తెలంగాణ నిరుద్యోగులు, ఏపీ నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉంటారు. నిన్ననే తెలంగాణ నిరుద్యోగులు పెద్ద ఆందోళన చేశారు. ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏపీలో నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులే ఇక్కడ కాక్రోచ్లు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని వాళ్ళు ఆశపడుతున్నారు, పోరాడారు. ఒక గవర్నమెంట్ దించేసి ఇంకో గవర్నమెంట్ తెచ్చినా కూడా మళ్ళీ తెలంగాణ నిరుద్యోగి దగాపడుతున్నాడు. దగాబడ్డ నిరుద్యోగులు మళ్ళీ ఇక్కడ కాక్రోచ్లుగా మారుతారు. సో ఇక్కడ ఉండే గవర్నమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఈ కాక్రోచ్ మూవ్మెంట్ నుంచి పాఠం నేర్చుకోవాలి. Vijay for coming, Vijay for doing this, Ruchit for doing this. I had a few things to say about the ongoing governance that we have. आप देखिए, not just in the country itself, बाहर से our foreign policy, how broke it is right now. Our neighboring countries are doing way better than us. China until 1980s, आप लोगों को हैरत होगी ये सोच के, ये सुन के कि चाइना 80s तक 90s तक हमारे बराबर था. But then look at them where they are today. Education, boss, we have such amazing government schools. We pay so much for our government teachers. अगर ये पहला लीक होता ठीक है, गलती हो गई बोलते थे. एक बार में, 2 बार में, 6-7 बार लीक हो चुका पिछले 5 साल में. 2 बच्चे 45 लीक हो चुके. मैं सिर्फ नीट बोल रहा हूं, नीट 7 बार, ओवरऑल 45 लीक्स, 45 पेपर लीक्स. फॉर व्हाट?
आज एक बच्चा इतनी मेहनत करता, अपनी सालों साल की मेहनत लगा के, खून पसीने की कमाई अपने पेरेंट्स की लगा के काम करता, किसके लिए? ताकि वो बढ़ के आगे बढ़े, अपने साथ साथ अपने परिवार को, अपने लोगों को आगे बढ़ाए। आप सोचिए, मेरे कई से जानने वाले हैं जो नीट का एग्जाम लिखे। इमेजिन 1 साल की मेहनत, 2 साल की मेहनत, एंड इट्स ऑल गॉन टू वेस्ट एब्सोल्युटली। लाखों रुपए पेरेंट्स लगाए अपने बच्चों के लिए। द ट्रांसपोर्टेशन इटसेल्फ इज है। इमेजिन हाउ मच इट्स, यू नो दैट लोग दूसरे शहर से आते हैं। अब आज जो एग्जाम होने वाला है, कौन देगा उसके पैसे? कौन देंगे उसकी कोचिंग फीस? अब जो भी कोचिंग इंस्टीट्यूशन है, क्या वो बोलेंगे हम फ्री में पढ़ा देंगे आपको, 1 महीने के एक्स्ट्रा आपको हम फ्री में पढ़ाएंगे? नहीं बोलेंगे कोई भी। बहुत बातें करना बहुत आसान है when you have the power and you're in the governance. What really matters is on the ground. We need to speak up. We need to raise our voice. अगर हम खामोश हो गए तो ये ऐसी हमें दबाते चले जाएंगे और आज जो अपने देश की स्थिति है ये बद से बदतर होती जाएगी। मैं बहुत बहुत शुक्रिया अदा करता हूं आप सबका आने के लिए, बहुत बहुत शुक्रिया अदा करता हूं ऑर्गेनाइजर्स का ये सब सेटअप करने के लिए। जय हिंद, शुक्रिया, सलाम अलैकुम। జై తెలంగాణ, జై తెలంగాణ. వేలాది మంది అమరవీరుల పునాది సంస్థాపించబడితే ఇవాళ దినం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, ఆ దినం ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ దినం మనమందరం ఉద్యమం చేస్తే మన దేశ వ్యవస్థ మారుతుందనేటోళ్ళు జై తెలంగాణ అనాలన్నా. జై తెలంగాణ. मेरा नाम मैं अंत में बताऊंगा. नहीं अर्ज किया है, नहीं है वो प्यार सच्चा जो सिर्फ 80% तक सीमित हो. नहीं है वो प्यार सच्चा जो 80% तक सीमित हो. नहीं है वो प्यार सच्चा जिसमें 14% की छूट हो. ये कैसा प्यार है भारत माता से जो नफरत की आग में मशगूल है. ये कैसा प्यार है भारत माता से जो नफरत की आग में मशरूफ है. मेरे हिंदू भाइयों को जय श्री राम, मेरे मुस्लिम भाइयों को, बहनों को अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू. मेरे क्रिश्चियन भाइयों को प्रेज द लॉर्ड. मेरे सिख भाइयों को जो बोले सो निहाल. 1 minute I will finish brother. याला दिनमु, दिस इज नॉट अ पॉलिटिकल बैटल. ये एक राजनीतिक युद्ध नहीं है. कल को कोई और पार्टी आ जाएगी, है कि नहीं? कल को कोई और पार्टी आ जाएगी. अगर व्यवस्था नहीं बदलेगी तो देश नहीं बदलेगा, हमारी जिंदगी नहीं बदलेगी. और अगर सिस्टम को बदलना है तो कोई राजनीतिक दल से साध्य नहीं है. ये हमसे ही होगा. देश की युवा क्या होगा? होगा हमसे होगा. भारत माता की, भारत माता की जय तेलंगाना. धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो. धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो. नमस्कारम, जय तेलंगाना. My name is Konda Gary Matthews. I am a Christian but I am an Indian first. Thank you.